ఉన్నారు? హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చుక్కకూర పప్పు అయితే ఈరోజు చేసుకుందామండి. చాలా బాగుందండి, ఫ్రెష్గా దొరికింది ఈరోజు. చూడండి, శుభ్రంగా అయితే కడిగేసి పెట్టుకున్నాను. దీన్ని మనం చుక్కకూర పప్పు అయితే చేసేసుకుందాము. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు అండి. ఆ కందిపప్పును కుక్కర్లోకి అయితే తీసుకొని ముందుగా కడిగేసుకున్న ఈ చుక్కకూరని కూడా యాడ్ చేసుకొని 1 నుంచి 2 టమాటా, అలాగే పచ్చిమిరపకాయలు 3 నుంచి 4, గోళీ సైజ్ అంతా చింతపండు అండి. ఇవన్నీ వేసుకొని ఉప్పు, పసుపు, అలాగే కారం ఇవన్నీ కూడా రుచికి సరిపడంత వేసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే మనం పెట్టేసుకోవాలండి. 6 విజిల్స్ పెట్టేసుకుంటే అంతా బాగా ఉడికిపోతుందండి. ఈలోపు మనం తాలింపు కోసం ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు ముందుగా ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. అలాగే పోపు గింజలన్నీ వేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు 1 కానీ 2 కానీ వేసుకోండి. అలాగే ఈ ఉల్లిపాయలు అనేది మనం ముందుగా వేసుకోవచ్చండి, కుక్కర్లోనే ఉడికేటప్పుడు ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే మొత్తం బ్రౌనిష్ అయ్యేదాకా ఈ ఎల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌనిష్ అయ్యేదాకా కొంచెం వేయించుకోవాలండి. ఉల్లిపాయ, ఎల్లిపాయ, అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేయొచ్చండి. దీంట్లో ఇంగువ యాడ్ చేస్తే కొంచెం రుచి బాగుంటుంది పప్పులో. కొంచెం యాడ్ చేశాను. అలా పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. కొద్దిగా ఇక్కడ తాలింపుల్లో అయితే కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాము. అలాగే కొంచెము పప్పు అంతా ఉడికిపోయింది కాబట్టి ఆ కుక్కర్లోనే కొత్తిమీర కూడా దాంట్లోనే పప్పులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇవైతే ఫ్రై అవుతున్నాయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ పప్పు అంతా అయితే తిప్పేసుకుందాము. బాగా మెత్తగా, ఆల్రెడీ బాగానే మెత్తగా ఉడికింది. ఇంకొంచెం ఏమన్నా ఉంటే కూడా మొత్తం కలిసిపోతుంది. ఇవైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఆనియన్స్, ఎల్లిపాయ మొత్తం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ పప్పునైతే మెదుపుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుందాము. అంతా కూడా వేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాలు మాత్రం అలా వదిలేసేయాలండి. ఒక్క ఉడుకు రావాలండి. ఒక్క ఉడుకు వచ్చేసింది. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మనం వేడివేడి అన్నంలో ఇలా చుక్కకూర పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఇంకేమైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. పప్పు అయితే అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. పప్పు అయితే అద్రిపోయింది. పుల్లగా సూపర్ ఉందండి. సరే మీరు కూడా ట్రై చేయండి చుక్కకూర పప్పు. ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.